ఏ ఏంట స్పీడు నెమ్మది. కంగ్రాచులేషన్స్ హీరోయిన్ గారు. ఏయ్ అరే వెన్నెల స్వీట్ తినండి. నువ్వు చేసిన మేలు నేను ఈ జన్మలో మర్చిపోలేను. ఏంటిదంతా? తొందరగా తయారవు, బయట పార్టీ ఉంది కదా. అందరికి స్వీట్స్ ఇచ్చేస్తా. కురుకురే 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 వెండిలమ్మ కిందికొచ్చి వెండి మబ్బు వెంట తెచ్చి కుక్కలోన కంట కొట్టర్రా. పువ్వులన్నీ పూసకొచ్చి నవ్వులన్నీ స్నేహం ఇచ్చి సంబరాలు పంచి పెట్టర్రా. ఎన్నడూ చూడని వేడుకే తోడుగా వెంట పెట్టుకొని వచ్చర్రా. రంగులా బిందుగా చిందులే వేయగా ప్రేమనంత పంచి పెట్టర్రా. కలికి ఈ ఆనందాన తడిసి ముద్దైపోయింది. చిలక పంచాంగం చూసా అప్పుడే నీ దశ తిరిగింది. సావిత్రి సౌందర్యల కలయిక పడే గుండి నవనాయిక. చాలండి నీ రతిక పొగడగా అందర సీను లేదిక. జీవితాంతము రుణపడతా. చక్కనైన నీ చేయిస్తే భవిష్యత్తునే చూపెడతా. సక్రమంగా మీరద్దిస్తే బాత్రూములో తొంగుంటా. చార్మినారు చౌరస్తాలో మరో కొంప కడతా. సంతోషాలే సొంతం కాగా సందేహాలే అంతం కాగా. సంతోషాలే సొంతం కాగా సందేహాలే అంతం కాగా. 60-21 ఉల్లాసంగా ఊగేయాల. కురుకురే 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 కురుకురే. నెలమ్మ నీ డైరీలో కాలు షీట్ల కరువొచ్చైనా. వేల మంది నీ వాకిట్లో పేచి లక్షలే ఉంచైనా. 7 కోట్ల ఆగ్రాజనమే నీకు మందిరం కట్టాలా. ఆ మందిరానమే మందరము పూజారులమే కావాలా. కురుకురే కురుకురే కురుకురే. సరే రఘు, ఇంతకు మించిన సంతోష సమయం రాదురా. ఇప్పుడే నీ ప్రేమ గురించి చెప్పే. ఎత్తుకొని తిప్పింది, స్వీట్ పెట్టింది, నీతో కలిసి డాన్స్ చేసింది. అబ్బో కొంప ముంచేటట్టున్నావే. అభిమానం వేరు, ప్రేమ వేరా నాన్న. ఏదో ఆ అమ్మాయి అదృష్టం బాగుండి హీరోయిన్ అయింది. నేనే చేసినట్టు అంతొద్దులే. అసలు నీ గురించి వెన్నెల ఏమనుకుంటుందో ఏమో. ఇప్పుడు నువ్వు ఈ విషయం చెప్పి హ్యాపీ మూడ్ ని ట్రాజడీ చేసేట్టున్నావే. అంతేనంటావా? మొమ్మాటికి అంతే. రఘు రఘు ఏంటి మంగా? ఓహో, నిన్ను వెన్నెల అని పిలవాలి కదా. నువ్వెలా పిలిచినా పర్వాలేదు కానీ ఏంటి నిద్ర రావట్లేదా? అస్సలు రావట్లేదు. నువ్వెంత చెప్పినా ఒకటే టెన్షన్గా ఉంది. హీరోయిన్గా మొదటిసారి కదా, యాక్టింగ్ ఎలా చేస్తానో ఏమో అని భయంగా ఉంది.
పైగా లక్ష్మీదేవి గెటప్, డబుల్ యాక్షన్. అందుకని చూడు వెన్నెల, మొదటి అడుగులో భయం ఉంటుంది, చివరి అడుగులో లక్ష్యం ఉంటుంది. భయపడితే అడుగు ఆగిపోతుంది, లక్ష్యం దూరం అవుతుంది. అంతెందుకు, ఈ రోజు టాప్లో ఉన్న వాళ్ళంతా స్టార్లు అయ్యింది ఆ మొదటి అడుగుతోనే. అయినా నేను సెట్లోనే ఉంటాను కదా, ఆలోచిస్తూ టెన్షన్ పడకుండా హాయిగా పడుకో. ఓకే, గుడ్ నైట్. మే హూనా. ఓం శ్రీ మహాలక్ష్మిన్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం ఓం శ్రీ మహాలక్ష్మిన్యై నమః. ఓం శ్రీలక్ష్మిన్యై నమః. ఓం శ్రీలక్ష్మిన్యై నమః. ఓం శ్రీలక్ష్మిన్యై నమః. కుమారా, కులవర్ధన, అమ్మా తల్లి, ధన్యుడను మాత, ధన్యుడను. పరమ పవిత్రమైన నీ దివ్యమంగళ దర్శన భాగ్యం నాకు లభించినది. నేనెంతటి సుకృతాత్ముడను. కోటి జన్మల ఘోర తపస్సు చేసినా లభించని నీ సాక్షాత్కారం నాకు సులభ సాధ్యమైంది. ధన్యుడను మాత, ధన్యుడను. ఆర్తితో అమ్మా అని పిలిస్తే కనిపించక నిలువజాలగల నా కుమారా. కుమారా, ఈ అక్షయపాత్ర మండపము స్వీకరించు. నీవు ఏ సంపద కోరితే ఆ సంపద లభిస్తుంది. నీవు ఎచ్చోట కనినా అచ్చోట చేరుస్తుంది. జగజ్జన శ్రేయస్సుకై సద్వినియోగము గావించు. ధర్మ సామ్రాజ్య స్థాపకుండవై వర్ధిల్లు కుమారా. మాత, ఇంతటి చల్లని తల్లివే, కరుణామూర్తివే, మరి నీ దయాభిక్షకై అర్థించే దాసులను కనికరించవెందుకు తల్లి? కొందరికి అగుపించి అంతలోనే అదృశ్యమవుతావే, మరికొందరికి అనుకోని విధంగా సాక్షాత్కరిస్తావే. ఏమిటి తల్లి నీ చిద్విలాసము? కర్మబంధము అనుర్లంఘనీయము. ఈ చరాచర జగత్తు కర్మాధీనము. వారి వారి పూర్వజన్మ కర్మఫలమెట్టిదో ఆ విధముగా వారి వారి ఇండ్లకు వచ్చిపోతుంటాను. తరుణం వచ్చిన తక్షణం తలుపు తట్టి నేనే పిలుస్తాను కుమారా. పుణ్యఫలము అంతరించిన నాడు పోవద్దనగ మనచిన నిలువజాలనయ్యా. చిరంజీవి అఖండ యశస్సుతో సార్వభౌముడవై వర్ధిల్లు కుమారా. ధన్యుడను మాత, ధన్యుడను. కుమారా, ప్రణామములు మాత. నా పలుకు లాలకింపుము. శుక్రవారపు పొద్దు సిరిని విడవద్దు. దివ్యను దగవద్దు, బువ్వనెత్తొద్దు. తోబుట్టువుల మనసు కష్టపెట్టొద్దు. తొలి సంధ్య మలి సంధ్య నిదురపోవద్దు. మా తల్లి వరలక్ష్మి నిను వీడదప్పుడు. మా తల్లి వరలక్ష్మి నిను వీడదప్పుడు. ఇల్లాలు కంట తడి పెట్టని ఎంత, కళ్ళలాడని ఇంట గోమాత వింట. ముంగిళ్ళ ముగ్గుల్లో పసుపు గడపల్లో పూలల్లో పాలల్లో, పూలల్లో పాలల్లో ధాన్య రాసుల్లో. మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు. మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు. కట్. లొకేషన్ చేంజ్. ఓకే సార్. ఎన్టీఆర్ గారా? ఆయన మహానుభావులండి. సతీ రెడీయా? ఎంతో పోలికేంటండి. వెన్నెల, మ్మ్. ఈ సీన్ మొదటి నుంచి ఒకసారి చూసుకుంటే ఓకే. నీకు క్లారిటీ వస్తుంది. ఓకే. రఘు రఘు, ఇంకొకసారి చెప్పా ప్లీజ్. ఏం భయం లేదు, నువ్వు బాగా చేస్తావు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అబ్బా వెన్నెల, టెన్షన్ పడద్దు. ఎవడయ్యా నువ్వు? అసిస్టెంట్ డైరెక్టర్ని. నువ్వే డైరెక్టర్లా ఫీల్ అయిపోతున్నావేంటి? కొంచెం ఆలోచిస్తే చాలు, డైరెక్టర్లు అయిపోతారు. మేడం విలో. సార్ పర్వాలేదు సార్. మేడం, షార్ట్ రెడీ. ఆర్ట్ డిపార్ట్మెంట్. హలో, లొకేషన్ వరంగల్కి షిఫ్ట్ అయిందండి. ఏంటి రఘు, ఎక్కడికి వెళ్ళావు? నీకోసం 1 hour నుంచి వెయిట్ చేస్తున్నా. నీకేంటమ్మా, నువ్వు హీరోయిన్వి, నేను టెక్నీషియన్ని. కనపడిన కష్టాలు చాలా ఉంటాయి. ఫీల్ అయినట్టున్నాడే. అబ్బా, ఇప్పటిదాకా నీలాంబరి ఆంటీ వాళ్ళ జాతర, అసలే హెడేక్. కొంచెం అర్థమయ్యేలా చెప్పు. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ కదా, ఇప్పటివరకు ఆ పనిలోనే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఫ్రీయే కదా? రేపు మార్నింగ్ 5 వరకు ఫుల్ ఫ్రీ. అయితే తొందరగా ఫ్రెష్ అవ్వు. ఎందుకు? ఇద్దరం కలిసి సినిమాకి వెళ్తున్నాం. వచ్చేటప్పుడు హోటల్లో డిన్నర్ చేసేసి వస్తున్నాం. అయ్యి బాబాయ్, అన్ని సీన్లా?
అయితే 5 నిమిషాల్లో రెడీ. నేను రెడీ. రెడీ. 1 సెకండ్. హలో హలో, సార్ మీరా? గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నాను సార్. బిజీగా ఉన్నారా? లేదు, ఖాళీగానే ఉన్నాను. అయితే రెస్టారెంట్కి రావచ్చు. కార్ పంపిస్తాం. బాయ్. ఓకే సార్. సారీ రఘు, నా కోసం ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో రెస్టారెంట్లో వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్తాను. పర్వాలేదు, నువ్వు వెళ్ళు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ వెన్నెల, కూర్చో. ఇప్పుడే మన హీరో గారు బయటకు వెళ్ళారమ్మా, ఏదో ఫోన్ వచ్చిందని. చెప్పు వెన్నెల, ఎలా ఉంది మన ప్రొడక్షన్? ఓకేనా? కొత్త కదా సార్, ఇప్పుడిప్పుడే అన్నిటికీ అలవాటు పడుతున్నాను. కృష్ణనగర్లో ఉంటున్నామని మా మేనేజర్ చెప్పాడమ్మా. జూబ్లీ హిల్స్ లో మన గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి షిఫ్ట్ అయిపో. ఇప్పుడు నేను అక్కడ కంఫర్టబుల్ గానే ఉన్నాను సార్. కుదరదమ్మా, ప్రెస్ ఉంది, మీడియా ఉంది, నా బ్యానర్ పరువు పోతుంది. రేపు మేనేజర్ని పంపిస్తాను, అక్కడికి షిఫ్ట్ అయిపో. నువ్వు గెస్ట్ హౌస్ మారడం మంచిది వెన్నెల, నీకు అన్ని విధాలా బాగుంటుంది. పైగా నువ్వు అప్కమింగ్ హీరోయిన్, ఆయన బ్యానర్కి తగ్గట్టుగా ఉంటుంది. సరే సార్, మీ ఇష్టం. ఓకే వెన్నెల, వస్తాను సార్. బాయ్. గుడ్ నైట్.